హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టమాటా పుదీనా చట్నీ చేస్తున్నాను. టమాటా పుదీనా చట్నీ అనేది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నామంటే చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. ఈ విధంగా టమాటా చట్నీకి మనకు కావాల్సినవి ఒక 6 టమాటాలు మీడియం సైజువి మనం శుభ్రంగా కడిగి స్లైస్గా కట్ చేసుకోవాలి. చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు, ఒక ఆనియన్ కూడా స్లైస్గా కట్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా, ఆనియన్, చింతపండును వేసుకునేసి 1 నిమిషం పాటు బాగా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత 1 కప్పు పుదీనాను కూడా మనం శుభ్రంగా 2 సార్లు కడిగి 1 కప్పు పుదీనాను వేసుకోవాలండి. పుదీనా వేసిన తర్వాత 1 నిమిషం పాటు బాగా మగ్గనివ్వాలండి. బాగా కలుపుకునేసి మగ్గనివ్వాలి. ఇలాగా 1 నిమిషం బాగా మగ్గితే మనకు ఆయిల్లోనే బాగా టేస్ట్ ఉంటుందండి. తర్వాత ఒక చిన్న కప్పు వాటర్ అనేది మనం వేసుకోవాలి. 1 నిమిషం పాటు మూత పెట్టేసి తర్వాత మళ్ళీ మూత అనేది తీసేసుకునేసి ఒకసారి బాగా కలుపుకునేసి మనము చిన్న కప్పు వాటర్ అనేది వేసుకునేసి మనం మీడియం టు లో ఫ్లేమ్ను చేంజ్ చేసుకునేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గితే మనకు ఈ ఆయిల్లోనే బాగా మగ్గితే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తినడమే కాదండి, టిఫిన్స్లోకి ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది. చపాతీలకు కానీ, ఇడ్లీలకు కానీ, దోశలకు కానీ చాలా సూపర్గా ఉంటుంది. ఇలాగ మూత పెట్టిన తర్వాత 2 నిమిషాల తర్వాత మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఈ విధంగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, 2 స్పూన్స్ కారం వేసుకునేసి పైన్గా కాకుండా కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే మనకు చట్నీ అనేది రెడీ అండి. టమాటా పుదీనా చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఒక గిన్నెకు పెట్టుకునేసి సర్వ్ చేయడమే.